బాస్ ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. నిన్న అనంతపురంలో కూటమి ఒక సభ పెట్టింది. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. ఆ హిట్ అయిన సంగతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి తెలియజేయటం కోసం కూటమి 3 పార్టీల ఆధ్వర్యంలో ఒక బహిరంగ సభను పెట్టారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు మాట్లాడారు. సూపర్ సిక్స్ అనే హామీలను మేము ఎన్నికలలో ఇచ్చినాం, అవి సూపర్ హిట్ చేసినాం అని చెప్పి సభ పెట్టారు. దాన్ని సంబంధించి ఆ మీటింగ్కి సంబంధించి నిన్న అన్ని పేపర్లలో, అన్ని తెలుగు పేపర్లలో దాదాపుగా పెద్ద పెద్ద యాడ్ వేశారు, ఫుల్ పేజీ. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. దాన్ని ఈనాడులో బ్యానర్ ఐటమ్ ఏమి ఇచ్చిందంటే, ఆటో డ్రైవర్లకు దసరా కానుక వారి ఖాతాల్లో 15,000 చొప్పున జమ చేస్తాం. పండుగ కానుకగా ప్రధాని మోదీ జీఎస్టీ తగ్గిస్తున్నారు. పేద మధ్యతరగతి ఖర్చు తగ్గించి ఆదాయం పెంచడమే ఎన్డీఏ లక్ష్యం. సూపర్ సిక్స్ సాధ్యం కాదని హేళన చేశారు, అన్నింటినీ అమలు చేశాం. పార్టీ కార్యాలయాలు మూసేసి సోషల్ మీడియా ఆఫీసులు పెట్టడం వైకాపా. సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో సీఎం చంద్రబాబు. సూపర్ సిక్స్ సాధ్యం కాదని హేళన చేశారు, అన్నిటినీ అమలు చేశామని ఒక పెద్ద అబద్ధం చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. సూపర్ సిక్స్ అన్ని అమలు కాలే, అమలు అయినాయి కొన్ని, కానీ అన్నీ అమలు కాలే. హిట్ ఎప్పుడైంది? 100కి 100% అమలు చేస్తే హిట్ అయింది. దాంట్లో ఆడబిడ్డ నిధి ఇప్పటివరకు దానికి సంబంధించి మాటే మాట్లాడలేదు. మీ సూపర్ సిక్స్ లోగోలో ఆడబిడ్డ నిధి ఉంది. మీ సూపర్ సిక్స్ లోగోలో నిరుద్యోగ భృతి ఉంది. వాటి గురించి మాట మాత్రం మాట్లాడలే. హిట్ అయిపోయింది, అంత అయిపోయింది అంటున్నారు. పూర్తిగా అమలు చేసినాం అంటున్నారు. ఎస్, ఆడబిడ్డ నిధి అమలు చేయాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగ భృతి అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ రెండు కూడా, ఆ రెండింటి కోసమే లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. మీరు ఇచ్చారు తల్లికి వందనం, అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆడబిడ్డ, మన దానికి సంబంధించి అమ్మ ఒడికి సంబంధించి పేరు మార్చి ఇచ్చారు. కాకపోతే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు, మీరు ఆయన ఒక్కడికే ఇచ్చిండు. మీరు ఇచ్చారు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కీమే అది కూడా. కాకపోతే మేము పెంచి ఇచ్చినాం అంటున్నారు 20,000 రూపాయలు, కానీ అక్కడ ఇచ్చింది 5,000, ఒక 1 ఇయర్ ఎగ్గొట్టారు. ఈ మిగతా దాదాపు ఒక ఉచిత బస్సు తప్ప మిగతా అన్ని నవరత్నాలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కీములని అమలు చేశారు. ఇది హిట్ అయిందని హిట్ మీటింగ్ పెట్టారు, కానీ హిట్ కంటే కూడా పూర్తిగా అమలు చేసిన వాళ్ళు ఏది చూసుకోవాలి. కానీ దీంట్లో ఒక ప్రధానమైన ఒక స్కీమ్ని ప్రకటించారు. అంటే సూపర్ సిక్స్ లేన్ స్కీమ్ ఇది. ఉచిత బస్సు ప్రయాణం సూపర్ సిక్స్లో ఉంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులకి, ఆటో డ్రైవర్లకి నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి దసరా నుంచి, రేపు అక్టోబర్ 1st వీక్ నుంచి ఒక్కొక్క ఆటో డ్రైవర్కి 15,000 రూపాయల చొప్పున వాళ్ళ ఖాతాలో 1 సంవత్సరానికి జమ చేస్తారట. అది ఒక తీపి కబురు ఆటో డ్రైవర్లకు చెప్పారు. ఇట్లా అంటే ఈ సూపర్ సిక్స్ హిట్ సభలో ఈనాడుకి కనపడ్డది ఏంటంటే, ఆటో డ్రైవర్లకి దసరా కానుక ఇచ్చిండు అనేది ఈనాడుకి కనపడ్డది, అది రాశారు. ఆడబిడ్డ నిధి రాయాలి, నిరుద్యోగ భృతి రాయాలి, దాని గురించి మాట్లాడలేదని రాయాలి. ఇది ఒక భజన. అంటే ఇది తెలుగుదేశం పార్టీ పత్రిక కాబట్టి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏ అయితే బ్యానర్ ఉంటుందో దాన్ని పెడతారు. ఇక మనం ఇంకొక తెలుగుదేశం పార్టీ పత్రిక ఆంధ్రజ్యోతి చూస్తే ఆయన ఏం రాసిండు, ఈ మీటింగ్ ఆయన కళ్ళకి ఎట్ట కనపడిద్దో చూస్తే, ఆయన కళ్ళకి ఏపీ సూపర్ హిట్ అని కనపడుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి ఏపీ సూపర్ హిట్ కాదు, సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని రాశారు. కానీ ఆయన సూపర్ సిక్స్ దాటిపోయి ఏపీ కూడా సూపర్ హిట్ అయిందని రాసిండు. మొత్తం రాష్ట్రమే అయిపోయింది అటు హిట్. ఇగో ఏపీ సూపర్ హిట్, ఈయన భజన ఈ స్థాయిలో ఉంది. ఇది ఒక తెలుగుదేశం పార్టీ పత్రిక. వాళ్ళే అంటారు అసలు ఏపీ సూపర్ హిట్ అయింది, అందులో ఇంకా పాలన్న గాలిలో పెడుతున్నాం, అప్పులు ఉన్నాయి, మేమైతే సంపన్నులుగా ఉన్నాం, కానీ ముఖ్యమంత్రులు అత్యంత సంపన్నమైన జాబితాలలో ఉన్నాం, కానీ రాష్ట్రం అప్పుల్లో ఉంది, కానీ హిట్ అయిందని ఆంధ్రజ్యోతి చెప్తుంది. ఏంది బొంకుడు, ఈ భజన? ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిన వాళ్ళు సబ్ పెట్టారు. సూపర్ సిక్స్ హిట్ అయిందని రాసినా కొంతవరకు బాగానే ఉంటుంది, వాళ్ళ సభే అది. కానీ మీరు ఏపీఏ సూపర్ హిట్ అయిందని రాశారు. ఈయనకి ఇది కనపడుతుంది, ఈయన భజన ఇది.